వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎక్కడ? ఇంతకీ ఆమె ఏపీలోనే ఉన్నారా లేక చెన్నైకి షిఫ్ట్ అయ్యారా? అధినేత విజయవాడ వచ్చినా ఎందుకు కలవలేదు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? ఇంతకీ ఏ పార్టీ వైపు చూస్తున్నారు? బీజేపీ, జనసేన లేకుంటే మరేదైనా పార్టీలోకి వెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయి. ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అంతే అనుకోండి. గడిచిన 10 ఏళ్లు వైసీపీ నేత, మాజీ మంత్రి, నటి రోజాకు స్వర్ణయుగం. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యేవారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయ్యారామె. ఇక ఆ మాటలే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించేలా చేసింది. అఫ్ కోర్స్ రాజకీయాలన్నాక ఒడిదుడుకులు తప్పవనుకోండి. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పలుమార్లు జగన్ మీడియా ముందుకు రావడం జరిగింది. కనీసం అధినేతను సైతం కలవలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు మాజీ మంత్రి రోజా. కారణాలు ఏమైనా అనుకోండి, ఆమె సైలెంట్ గా ఉండడాన్ని గమనించిన ఆ పార్టీ నేతలు రోజా పార్టీ మారే అవకాశం ఉందని చర్చించుకోవడం మొదలైంది. ఇంతకీ మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళ్తున్నారు? టీడీపీనా లేక జనసేననా? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ 2 పార్టీలపై విరుచుకుపడే రోజా అటువైపు వెళ్లదని అంటున్నారు. పొరుగు రాష్ట్రంపై కన్నేసిందని అంటున్నారు. అదే తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. రీసెంట్ తమిళనాడులో నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు. 2 రోజుల కిందట పార్టీ జెండాను రివీల్ చేశారు. తమిళనాడు రాజకీయాలనగానే రీజనల్ పార్టీలదే ఆధిపత్యం. ఇప్పటికీ అక్కడ అధికార డిఎంకే, విపక్ష అన్నా డిఎంకే పార్టీలున్నాయి. ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్న వారిని పార్టీలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా అటువైపు కర్చీఫ్ వేసిందని నేతల మాటల వెనుక సారాంశం. రోజా తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. పైగా ఆమె భర్త సొంతూరు కూడా తమిళనాడే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగు పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. మరి తమిళం బీలు ఈమెని ఆకట్టుకున్నారా అన్నదే అసలు పాయింట్. అన్నట్లు ఆ మధ్య తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో ఏపీకొచ్చినప్పుడు ఆయనపై విరుచుకుపడ్డారామె. ఇక ఆ సమయంలో తమిళ తంబీలు ఈమెపై కాసింత ఆగ్రహంగానే ఉన్నారు. ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తే తమిళ ప్రజలు రోజాను ఆదరిస్తారా అన్నదే అసలు పాయింట్. చూద్దాం, రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.